హాయ్. సో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పొందలేక కూడా ఇప్పటికి జ్ఞానోదయం కావట్లేదు. అది అధినేతకు కావచ్చు, అలాగే దానిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కూడా ఆ నాలెడ్జ్ అయితే రావట్లేదు. అరే, ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు? సరే, ఓకే, అధికారం ఇచ్చినా అధికారాన్ని వీళ్ళ మీద గొప్ప అభివృద్ధి చేస్తారనా, లేకపోతే గొప్ప అభిప్రాయంతో ఇస్తున్నారా అంటే అక్కడున్న ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీళ్ళని దిక్కులేని పరిస్థితులు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. సో ఆ నాయకుల బిహేవియర్ ఎక్కడ కూడా మారటం లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి కర్ణాటక అయి ఉండొచ్చు, ఇతర రాష్ట్రాలు అయి ఉండొచ్చు, అలాగే ప్రతిపక్షంలో ఉన్న చోట కూడా, అలాగే మిత్రత్వ పక్షాలుగా ఉన్న చోట కూడా అలాగే ఉంది. సో ఉదాహరణకు మళ్ళొక దౌర్భాగ్యమైనటువంటి నాయకుడు బయటకు వచ్చాడు. అతను ఎవరు అంటే కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్. ఈయన ఎంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నాడంటే భగత్ సింగ్ని తీవ్రవాద సంస్థ అయిన హమాస్తో పోల్చుకొని రెండు ఒకటే విధంగా మాట్లాడాడు. ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, హమాస్ తీవ్రవాద సంస్థ అయితే మరి భగత్ సింగ్ కూడా తీవ్రవాదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన భారతదేశంలో భూమి కోసం పోరాటం చేశాడు, హమాస్ వాళ్ళు అక్కడ వాళ్ళ భూమి కోసం పోరాటం చేస్తూ ఉన్నారు, ఏం తేడా లేదు అని చెప్పేసి భగత్ సింగ్ అలాగే వచ్చేసి హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థ కూడా రెండు సేమ్ అని పొలికేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చాలా బీజేపీ కాంట్రవర్సల్గా తీసుకుంది, తర్వాత వాళ్ళని అభ్యంతరం వ్యక్తం చేసింది, అలా మాట్లాడకూడదు ఇది అని చెప్పిన తర్వాత ఓవరాల్గా తను వచ్చేమని చెప్తా ఉన్నాడంటే, నేను అలా అనలేదు, సో ఆయన చాలా గొప్పవాడే కాదని నేను అనను, కాకపోతే ఏంటంటే హమాస్ కూడా వాళ్ళ ల్యాండ్ కోసం పోరాటం చేస్తుంది కదా, నేనేం అవమానించలేదు అని సమర్థించుకుంటా ఉన్నాడు. ఓవరాల్గా చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మన దేశంలో ఉన్న స్వాతంత్ర సమరవీరులు ఇలాంటి వాళ్ళ గురించి కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, వాళ్ళు ఎంత కష్టపడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు, మనం పోగొట్టుకున్న దాన్ని అన్న జ్ఞానం లేకుండా ఒక తీవ్రవాద సంస్థతో భగత్ సింగ్ లాంటి నాయకుడిని పోల్చడంతో ఓపెన్గా చెప్పాలంటే దేశంలో అందరూ కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలా అయ్యారు, ఇలాంటి వాళ్ళకి అసలుకి అధికారాలు అక్కడక్కడ ఎందుకు ఇస్తున్నారా అన్న ఫీల్ అవుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఇప్పటికైనా అధినాయకత్వానికి వెలిగి ఇలాంటి నాయకులని కాకుండా చూసుకుంటే బాగుంది. ఎందుకంటే నాయకులు అనే పదమే చాలా వ్యర్థమైనటువంటిది. సో ఇలాంటి వ్యక్తులతోటి సమాజంలో చెడే జరుగుతుంది తప్పే మంచి జరగదు. మరి కాంగ్రెస్ అధినాయకత్వంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ముఖ్యంగా ఏం ఆలోచిస్తాడు అంటే, ఆయన కూడా ఇతర దేశాలకు పోయి భారతదేశాన్ని విమర్శించుకుంటూ ఉంటాడు. ఆయనకు కూడా ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడద్దు, ఏం మాట్లాడాలన్న అయితే ఉండదు. సో ఇక్కడ కూడా వాళ్ళ అనునూయులైనటువంటి ఇలాంటి నాయకులు కూడా తీవ్రవాద సంస్థల్ని సమర్థించుకుంటూ ఇక్కడున్న మన గొప్ప నాయకులని వాళ్ళతో పోల్చి అవమానిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మరి ఇక ప్రజలు ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తారు, ఏ విధంగా వాళ్ళని అధికారం లేకుండా పర్మనెంట్గా చేస్తారో భవిష్యత్తులో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి కంప్లీట్ జీరోకి తీసుకొస్తే వాళ్ళని వీళ్ళ జ్ఞానోదయం కాదేమో. ఇప్పటికీ కూడా దాదాపు జీరో అయిపోయినారు. అయినా సరే అక్కడక్కడ మెరుపులు మెరిచినట్టుగా కనిపించేసరికి ఆ మెరుపులను చూసుకొని భవిష్యత్తులో మేము గొప్ప స్థాయికి వస్తామని తప్పుడు విధానాల్లో ప్రచారాలు చేసే నాయకులకి మరి ప్రజలు గొప్ప తీర్పు చెప్పి వీళ్ళకి బుద్ధి నేర్పాల్సిన అవసరం ఉంది. లేదంటే తీవ్రవాదులకి దేశభక్తులకి తేడా తెలియని నాయకులు దానిలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా నాయకులుగా ఉంటే దేశ భవిష్యత్తు ఏందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.